ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు బుధవారం మార్చ్ 4వ తారీఖున మీ యొక్క జాతకం ప్రకారం ఏ విధంగా మీకు బుధవారం అనేది ఉండబోతోంది, అలాగే మీరు రేపటి రోజు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం బుధవారం 4వ తారీఖున పూర్తి ఫలితాలను చూసినట్టయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి ఆర్థికపరమైన ప్రతి ఒక్క విషయంలో ఎంతో ఉత్సాహంగా మీరు ముందుకు దూసుకు వెళ్తారు. రేపు బుధవారం రోజున కుంభరాశి జాతకులకు ఆదాయ మార్గాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బుల విషయంలో అంటే ఖర్చుల విషయంలో ఆచితూచి వెనక ముందు ఆలోచించి ఖర్చు పెట్టాలి. అంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మీకు అది ఉపయోగపడుతుందా, లేదా ఈ రూపాయి మీకు ఏదైనా నష్టాన్ని కలిగించేస్తుందా అనేటటువంటి విషయాలను బేరేజు వేసుకొని 1-2 సార్లు ఆలోచించి డబ్బులను ఖర్చు చేస్తే కనుక ఎలాంటి సమస్యలు మునుముందు మీకు తలెత్తవు. ఇక కుంభరాశి వారికి రేపు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అయినా కూడా మీరు ఎలాంటి ఇబ్బందులకు గురికారు. అంటే చిన్న తలనొప్పి కానీ, జలుబు కానీ, ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి మిమ్మల్ని వేధిస్తాయి. కాబట్టి సమయానికి భోజనం, నిద్ర మీరు చూసుకుంటే కనుక ఆరోగ్యం ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఇక కుంభరాశి వారికి రేపు దూర ప్రాంతం వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దూర ప్రాంతంలో కూడా మీకు ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు. ఆ శుభవార్త విని మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆశ్చర్యపోతారు. ఇక కుంభరాశి వ్యక్తులకు రేపు పరిస్థితులు అంతా కూడా అనుకూలించబోతున్నాయి. మీకు మనశ్శాంతి అనేది దొరకబోతోంది. ఇక కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు రేపు మీ పని కార్యాలయంలో మీ తోటి సహోద్యోగులు మీకు పనుల్లో హెల్ప్ చేస్తారు. ఈ విధంగా హెల్ప్ చేయడం వల్ల మీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఇక వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులు గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఈ బుధవారం రోజున మీకు లాభాల రూపంలో మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి. అలాగే స్థిరాస్తి రూపంలో కానీ, బంగారం రూపంలో కానీ, ఏదైనా వస్తువుల రూపంలో కానీ మీరు కొనుగోలు చేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి బుధవారం రోజున మీకైతే ఎంతో చక్కగా ఉండబోతోంది. ఇక రేపటి రోజు కుంభరాశి జాతకులకు భార్యాభర్తల మధ్య గతంలో ఏమైనా చిన్న విభేదాలు ఉంటే అవి తొలగిపోతాయి. అదేవిధంగా ప్రేమికులకు కూడా బుధవారం చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఇక ప్రయాణాలు మిమ్మల్ని సంతోషానికి గురి చేస్తాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా చూసుకుంటే కుంభరాశి జాతకులకు చక్కగా కలిసి వచ్చు రోజు అని చెప్పుకోవాలి. విద్యార్థుల పరంగా చూసుకుంటే కుంభరాశి జాతకులకు చదువులపైన శ్రద్ధ చూపుతారు. కాకపోతే ఆర్థిక పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి అననుకూలమైన పరిస్థితులు అనుకూలంగా మారడానికి కుంభరాశి జాతకులు గణపతి స్తోత్రాన్ని పఠించండి. అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మీ జీవితంలో ఉండేటటువంటి ఏమైనా ఆటంకులు తొలగిపోతాయి. చక్కగా మీకు కలిసి వచ్చే కాలం మీ ముందు రాబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.